హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి స్టార్టింగ్లో పర్ మంత్ మనకి 35,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ లేదా ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ పైన కానీ ఈ జాబ్స్ని ఫిల్ చేయడం లేదు. పర్మనెంట్ రెగ్యులర్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మన దగ్గర 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇతర ఏ క్వాలిఫికేషన్స్ మనకి అవసరం లేదు. జస్ట్ మనం 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటుగా దీనికి సంబంధించి ఎంటీఎస్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అది ఏంటి అంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఒక ఆఫీస్లో అతి తక్కువ క్యాడర్ ఉన్నటువంటి జాబ్ అన్నమాట. అంటే ఇనీషియల్గా ఆ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏముంటుంది, దానిపైన అందరూ అధికారులు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉంటుంది కాబట్టి చాలామంది ఏమనుకుంటారు అంటే చాలా తక్కువ గ్రేడ్ ఉన్నటువంటి జాబ్ ఇది, దీనికి మనం అప్లై చేసుకోకూడదు అనుకుంటారు. ఎందుకు అంటే దీనికి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఆఫీస్ క్లీన్ చేయడము, మనము చెత్త ఊడవడము ఇలాంటి పనులు ఉంటాయని చాలామంది అనుకుంటారు. చాలామంది ఇలాంటి జాబ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ యాక్చువల్గా దీని జాబ్ ప్రొఫైల్ అనేది ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే వాళ్ళ దగ్గర ఇలాంటి వర్క్లు అనేవి పాతకాలంలో చేయించేవాళ్ళు. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఆఫీస్ వర్క్కి యూజ్ చేసుకుంటున్నారన్నమాట. అంటే మనకి సిస్టమ్ వర్క్ కానివ్వండి, క్లరికల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం, ఆఫీస్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కోసం, ఇలాంటి వర్క్స్ కోసం మనల్ని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని యూజ్ చేస్తున్నారు. సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మీరు 3 సంవత్సరాలు ఈ సంస్థలో వర్క్ చేస్తే మీరు ప్రమోషన్కి ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో 3 సంవత్సరాల తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత 1 or 2 ఇయర్స్ అంటే పైన ఎన్ని వేకెన్సీ ఉన్నాయనే దాన్ని బట్టి మీకు ప్రమోషన్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ ప్రమోషన్ అనేది మనకి మీ దగ్గర ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే లోయర్ డివిజన్ క్లర్క్ అనే ప్రమోషన్ అనేది వస్తుంది. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ వస్తాయి. ఓకేనా? ఈ విధంగా ప్రమోషన్స్తో మంచి మంచి పొజిషన్స్కి మనం వెళ్ళవచ్చు అన్నమాట. మీరు తక్కువ ఏజ్లో గన ఈ ఎంటీఎస్ జాబ్ కన్నా తెచ్చుకుంటే ఫ్యూచర్లో మీరు పనిచేసేటువంటి ఆ ఆర్గనైజేషన్లోని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోని హయ్యెస్ట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్లో అక్కడి వరకు కూడా వెళ్ళే అవకాశాలైనా ఉన్నాయి. చాలామంది ఆల్రెడీ కింది పొజిషన్స్ నుంచి ఆఫీసర్ లెవెల్ వరకు వెళ్ళినటువంటి రియల్ టైం మనం చూస్తున్నాం అన్నమాట చాలామందిని. ఓకేనా? సో ఇది చిన్న జాబు, స్టార్టింగ్లో తక్కువ శాలరీ, దీనికి ఎందుకు అప్లై చేయడము అని ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి. ఇతర జాబ్స్ మీకు వస్తాయా రావా? ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకి వేరే జాబ్స్కి ప్రిపేర్ అయితే వస్తుందా రాదా? ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకుంటే మాత్రం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని మీరు ఈ జాబ్ తెచ్చుకొని ఫ్యూచర్లో ప్రమోషన్స్ ద్వారా కూడా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళవచ్చు. ఒకసారి ఆలోచించి మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఇక ఈ జాబ్కి అప్లై చేయడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్గా అంటే మనకి ఎసెన్షియల్ తప్పనిసరిగా ఏం అవసరం లేదు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే దాన్ని డిజైరబుల్ క్వాలిఫికేషన్గా తీసుకుంటున్నారు. ఇక ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే మనము ఆఫీస్కి సంబంధించి క్లరికల్ అండ్ నాన్ క్లరికల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే ఆఫీస్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడము, జిరాక్స్ తీయడము, ఫ్యాక్స్ పంపించడము, ఇలాంటివన్నీ కూడా మనము ఎంటీఎస్ అనేవాళ్ళు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ చేశారు. సో ఇందులో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం ఈ 3 రకాల జాబ్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు.
బట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ అసిస్టెంట్కి ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్రెడీ ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళు ఈ సెక్యూరిటీ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలి. ఎంటీఎస్ జాబ్స్కి మాత్రం 10th క్లాస్ పాస్ అయిన నిరుద్యోగులందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 10th క్లాస్ లెవెల్లో మనకి రావడం జరుగుతుందన్నమాట. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ పాటు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 75 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు 150 మార్కులకి. ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఒక నెగిటివ్ మార్క్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక పేపర్లోనే 150 క్వశ్చన్స్ వస్తాయి. ఒక సిట్టింగ్లోనే మనము ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 18 నుంచి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 28 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి బేసిక్ పే 18,000 రూపాయలు ఉంటుంది. దాంతోపాటుగా మనకి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ ఏవైతే సిఎస్ఐఆర్ నుంచి విడుదలవుతాయో వాటన్నిటిని కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే టోటల్గా 30,000 నుంచి 35,000 మధ్యలో మనకి శాలరీ అనేది మన హ్యాండ్కి రావడం జరుగుతుంది. సో ఇందులో ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటే సిజిహెచ్ఎస్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ పైన రియంబర్స్మెంట్ ఇస్తారు. లీవ్ ట్రావెల్ కన్వెన్షన్ అనేది ఉంటుంది. కన్వీనియన్స్ అడ్వాన్స్ అనేది ఇస్తారు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇలాంటివన్నీ కూడా యాజ్ పర్ సిఎస్ఐఆర్ రూల్స్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా మీకు వర్తింపజేస్తారు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అంటే మనకి రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్, పర్సనల్ టెస్ట్ ఏమన్నా మనకి ఎంటీఎస్కి ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇది ఢిల్లీలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఢిల్లీలో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే, మాకు 100% జాబ్ కావాలి, మేము 100% జాబ్ తెచ్చుకోగలము అన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మీరు జాబ్స్ పొందడానికి ట్రై చేయండి. ఇక ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఉంటుంది అని ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి సో మనకి మంత్ ఆఫ్ మే లేదా జూన్లో ఉంటుంది అని ఇక్కడ మనకి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. 2 ఫిబ్రవరి 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 23 ఫిబ్రవరి 2026 లోపు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.